ఒకరోజు ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి, ఒక చెల్లి నా దగ్గరికి వచ్చి, అన్న ప్రార్థన చేయండి అన్న. నా దగ్గరికి వచ్చి ఎంత చక్కగా అడుగుతారండి. నాకేంటో నా దగ్గరికి వచ్చిన వాళ్ళని చూస్తే అందరూ మంచోళ్ళు అనిపిస్తుంది. నాకు చాలా మంచోళ్ళు అనిపిస్తుంది. మరి నిజమో కాదో నాకు తెలియదు, కానీ వచ్చి అన్న ప్రార్థన చేయండి అన్న. ఏమా దేనికోసమో ఏం చెప్పమంటారు అన్న ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప అన్న, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప అన్న. అతను మంచోడన్నా, అతడు కూడా ప్రభువుని నమ్ముకున్నాడన్నా, నేను ప్రభువుని నమ్ముకున్నానన్నా. ప్రభువుని నమ్ముకున్న వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప అన్నా. మీరు చెప్పండి అన్న, విశ్వాసిని పెళ్లి చేసుకోవచ్చు అని బైబిల్లో ఉంది కదా అన్న. మరి ప్రభువుని నమ్ముకున్న ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుని తప్పేంటన్నా? మా ఇంట్లో మా అమ్మ ఒప్పుకోవట్లేదు, మా నాన్న ఒప్పుకోవట్లేదు, నా అన్న ఒప్పుకోవట్లేదు, ఇంట్లో ఎవరు ఒప్పుకోవట్లేదు అన్న. మీరన్నా ప్రార్థన చేసి అందరూ ఒప్పుకునేలాగా ప్రార్థన చేయండి అన్న, ప్లీజ్ అన్న. ఒకవేళ మిమ్మల్ని ఇలా అడిగితే మీరు ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేస్తారా చేయరా? ఖచ్చితంగా చేస్తారు. పాపం ఎంతో దీనంగా ఎంతో ఆప్యాయంగా అడిగితే నేను కూడా, ప్రభువా ఈ సహోదరి చెప్తున్నట్టుగా తను ఎవరినైతే చేసుకోవాలని ఆశపడుతుందో ఆ అబ్బాయిని చేసుకోవడం నీ చిత్తమైతే, ఏమైతే నీ చిత్తమైతే, ఏమైతే నీ చిత్తమైతే ఆ అబ్బాయిని చేసుకున్నటకు మార్గము సరళం చేయము. అమ్మా, ఆ అబ్బాయిని చేసుకోవడం దేవుని చిత్తమైతే దేవుడే ఆ వివాహము జరిగిస్తాడు. వెళ్ళరామ్మా అని అంటే థ్యాంక్స్ అన్నయ్య వెళ్ళిపోయింది. చాలామంది లైన్లో వస్తూ ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. ఒక తల్లి వచ్చింది. తల్లి వచ్చి, బాబు మా అమ్మాయి కోసం ప్రార్థన చేస్తావా అంది. ఏంటమ్మా సమస్య? ఏం చెప్పమంటావయ్యా? ఎవరినో ప్రేమించిందట, వాడినే పెళ్లి చేసుకుంటానంటుంది. వాడిని పెళ్లి చేసుకోవడం మా ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు, నా భర్తకి ఇష్టం లేదు, నా బిడ్డలకి ఇష్టం లేదు. అంతేకాదు, ఒకవేళ మా అమ్మాయి నిజంగా వెళ్ళి వాడిని పెళ్లి చేసుకుంటే మేమెవ్వరం కూడా బ్రతకలేము, అందరం చచ్చిపోతాం. దయచేసి మా అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉండులాగున ప్రార్థన చేయ్యా. ఈ తల్లి సమస్య ఏమో కూతురు పెళ్ళి, ఆ కూతురు సమస్య ఏమో తల్లితో సమస్య, ఈమెకేమో కూతురుతో సమస్య. సరేనమ్మా, పెళ్ళి మీ అమ్మాయి పెళ్ళి చేసుకోకూడదు, ఆ పెళ్ళి జరగకూడదు అంటున్నారు, ప్రార్థన చేయమంటున్నారు. కొంచెం వివరంగా చెప్తారా? ఎందుకు అంత? మీరెందుకు చచ్చిపోవాలి? మీ ఆయన ఎందుకు చచ్చిపోవాలి? ఇంట్లో వాళ్ళని అందరూ ఎందుకు చచ్చిపోవాలి? ఏం లేదయ్యా, మా అమ్మాయి తను ప్రేమించింది ఎవరినో కాదయ్యా, పెదనాన్న కొడుకును ప్రేమించిందయ్యా. ఎవరిని ప్రేమించిందట? పెదనాన్న కొడుకును ప్రేమించిందట. పెదనాన్న కొడుకు అన్నయ్య కదయ్యా, అన్నయ్యను ప్రేమించటం ఏంటయ్యా? అన్నయ్యని పెళ్లి చేసుకుంటాను అంటుందయ్యా. ఏ విధంగా మేము ఒప్పుకోవాలి అయ్యా? నా భర్త అల్లాడిపోతున్నాడు, ఇంట్లో వాళ్ళందరూ కూడా తల్లడిల్లిపోతున్నారు. నా కూతురు మనస్సు మారులాగున ప్రార్థన చేయ్యా. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదయ్యా, ఒక అరగంట క్రితం మీ దగ్గరకు వచ్చి, అన్నయ్య మా ఇంట్లో మా అమ్మ ఒప్పుకోవటల్లా, మా నాన్న ఒప్పుకోవటల్లా, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప అన్నయ్య అందు. చూసారా పనికి మాలింది? అదే ఇది. నాకు నిజంగా ఓరి 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 ఎంత బిక్కమొఖం పెట్టింది. ఇప్పుడు అడుగుతున్నాను, ఇలాంటి పనికి మాలిన ప్రార్థనలకు జవాబు వస్తాయంటారా? ఎంత బిక్కమొఖం పెట్టినా, ఎంత ఎక్కెక్కి ఏడ్చినా, సహోదరి సహోదరులు దయచేసి గమనించండి, మనం ప్రార్థన చేసినప్పుడు అది దేవునికి ఇష్టమై ఉండాలి. మీరు నా యందును, నా మాటలు అనగా వాక్యము, మీరు నా యందును, నా మాటలు మీ యందును ఉన్న ఎడలా
అంటే దేవుని వాక్యము మన గుండెల్లో ఉన్నట్లయితే, మీ గుండె నిండిన దానిని బట్టి మీ నోరు మాట్లాడుతుంది. అనగా మీ గుండెల్లో దేవుని వాక్యము ఉన్నట్లయితే అప్పుడు మీరు ఏది అడిగినా వాక్యానికి అనుకూలంగా అడుగుతారా, వాక్యానికి ప్రతికూలంగా అడుగుతారా? చెప్పండి. అనుకూలంగా అడుగుతారు. కొన్నిసార్లు అన్నా ఇలా చేయడం దేవుని చిత్తమా అన్నా, ఇలా చేయడం దేవుని చిత్తం కాదా అన్నా, చిత్తమా చిత్తం కాదా అని నన్ను వచ్చి అడుగుతారు. మీరు అడగాల్సింది నన్ను కాదు, దేవుని చిత్తమా కాదా అడగాల్సింది ఈ బైబిల్ని. ఎందుకని? దేవుని చిత్తమే ఈ బైబిల్.